కొంత మరి పిచ్చి కుక్కలనాలను గజ్జి కుక్కలనాలను అవలేగలనాలను నాకు అది తెలుస్తలేను. మరి పృథ్వన్నని కానీ పాషం యాదగిరి గారిని కానీ ఆడు అని సంబోధించి మాట్లాడిండ్రు. మరి అవులే నా వయసు 50 సంవత్సరాలు. నేను గత 97 డాక్టర్ చెరుకు సుధాకర్తో మొదలు పెడితే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం. నిన్నైతే ఎప్పుడు చూడలేరా బాబు. నేనైతే ఇక్కడ ఉన్న కొంతమంది మీడియా మిత్రులు కూడా మేము ఎవరో తెలుసు. నిన్న అంటే విషయం చెప్తున్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా బాబు. ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎంగిలి మెతుకులు వేస్తే తిరిగి బతకండి. ఎందుకంటే మీ బతుకులే బతుకులు బానిసలకు బానిసలు మీరు, బానిసలకు బానిసలు మీరు. అది వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవం మీద బురద జల్లే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమకారుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఏం క్షమించరు. మన ఏదో మాట్లాడిన మళ్ళీ ఏదో ఫ్రాడ్ చేసిందని చెప్పేసి 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి తర్వాత ఏం కంటిన్యూటీ మాట్లాడుకున్నా మనోడు మళ్ళీ నాకు తప్పగలపండి. మళ్ళీ అరే ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు రాబాయ్. మీకు ఏం చరిత్ర ఉంది రాబాయ్? ఆయన అంటే ఎన్ని వందల కేసులు అయినా రాబాయ్ నీ మీద? ఏడదాడి చేసినావు, తెలంగాణతో ఏడపరిచినావు నువ్వు. పిచ్చి మాటలు మాట్లాడి అందులో ఒకటి మిత్రులు కొంతమంది ఇక్కడ అందరి మిత్రులు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈయన విషయాన్ని ఏమంటారు, ఈయన ఎస్టీని, ఈయన ఎస్సీ, ఈయన బీసీ, ఇక్కడ కులాల ఎవరు చెప్పమన్నారు రా బాబు నేను? అంటే కులాల ప్రతిపాదన చేస్తున్నావు మనము. ఎక్కడ ఆయన మతాలు కులాలు, తెలంగాణలో సబ్బండ వర్ణాలు, అన్ని జాతులు అన్ని మతాలు కలిస్తేనే తెలంగాణ. ఈ తెలంగాణకు చరిత్ర ఉంది. మీలాంటి అవలేగాళ్ళ వల్ల చరిత్ర పుడుతున్నది. ఈ అవలే పనులు చేసేది బంద్ చేసి, జోకుడు ఈ చెప్పులు మోసేది బంద్ చేసి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి. మీకు ఎట్లా ఆత్మగౌరవం లేదు, ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచకండి. వాళ్ళని పట్టుకొని నిరంతరం పోరాటం చేస్తున్న అరే పాపం బుద్ధన్న నిన్న నేను బస్సు యాత్ర చేసినాం. మా రోజు వీర ముస్తఫా కలిసి గద్దరన్న సమాధి వరకు 16 తారీఖు నుంచి 22 తారీఖు వరకు బుద్ధన్నకు ఒక ఫోన్ చేసిన అన్న రావేందంటే, అన్న నేను వరంగల్ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం వల్ల కుట్రని ఆయన పాపం తిరుగుతున్నాడు. మా దగ్గర పోయి టైం చేయలేకపోయాడు. అట్లా వాళ్ళు నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజల మధ్య నుండి ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కొట్లాడుతూ మన వెళ్ళినట్లయినప్పుడు ఎడగిపోయారా బాబు నువ్వు? వెళ్ళినట్ల సంఘటనలో ఒక్కసారి కనపడలేదు. నువ్వు మహబూబ్ నగర్ జిల్లానే చెప్పిండు. ఆ చిన్నపిల్ల కనపడలేదు, ఎక్కడ కనపడలేదు ఇంతవరకైతే. నాకైతే నేను కనీసం మహబూబ్ నగర్ లేదు. పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ ఇంకోటి వెళ్ళాక మిత్రుడు చెప్పిండు, ఎందుకు కాలశిల్పం తీసుకుంటున్నట్టు కదా దాని మీద, దేని మీద తీసుకుంటున్నా? ఒరే నాయన వాళ్ళ ఇంటి వాళ్ళకి తెలుసు నువ్వు బట్టలు కూడా తీసుకొడతారా బాబు. వాడిని నువ్వు మొగోడు అనుకున్నావు. వాడెట్లా నువ్వు నిన్న మాట్లాడినావు కదా ప్రెస్ మీట్లో, నేను ఆయన పవన్ కళ్యాణ్ మొగోడు 3 పెళ్లిళ్ళు చేసుకుని మీకు శాతనత చేసుకోరు, మీరు చెక్కగలను. వాడు నువ్వు చెక్కగల ఆ చెక్క సర్టిఫికేట్ తెచ్చుకొని కాలశిల్పం తీసుకుంటున్నావు అంట కదా బాబు. నాకు తెలియదు, మా ఊళ్ళు అంటున్నారు. వాడిని నువ్వేమనుకున్నా బాబు, నేను అనుకున్నాను పెద్ద తోపు కానీ అనుకున్నావు తెలంగాణ, నువ్వు చెక్కగాని అని ఇప్పుడు తెలుస్తుంది. అరే ఎందుకు రా భయ్ అవలే మాటలు అంటే మేము మాట్లాడలేమనుకున్నావా? మీ అంతా చదువుకోకపోవచ్చు. మేము చిన్నగానే ఊర్లలోనే ఉంటాం, మేము చిన్నగానే చదువుకున్నాం. కానీ తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. తెలంగాణ అమరవీరులు ఎంతమంది అయినా తెలుసారా? ఏ రేట్లైనా తెలుసాను? ఎవరైనా పొందలేని తెలుసా? ఎవరైనా పొందలేని అమరవీరుల త్యాగాలు తెలుసారా? నేను పాఠం యాదగిరి ఎమ్మెల్యక్క పృథ్వీరాజన్న, ఆ రోజున విన్నన్న, డాక్టర్ చెరుకు సుధాకర్, గద్దరన్న, మేమంతా ఒక్కొక్క శివాలను పాడలు మోసి వచ్చినాం బిడ్డ. నేను పొడిచిన ఉద్యమం అంటున్నావు. మహబూబ్ నగర్లో ఒక పిల్ల చచ్చిపోతే రాలేదు నువ్వు మహబూబ్ నగర్. నువ్వు ఆదివాసి బిడ్డ అనుకుంటే కూడా మా ఆదివాసులు నవ్వుతారు, నీలాంటి దరిద్రుడు మా దాంట్లో పుట్టిండా అని. ఎందుకంటే నా నల్గొండ జిల్లా నాంపల్లి, నేను ఉండేది రంగారెడ్డి జిల్లా మంతనగారు తండాల్లో ఉంటాను. నేను 22 సంవత్సరాలు తండాల్లో ఉంటున్నా. చుట్టుముట్టు మా అంతా ఊరు తండ కలిసి ఉంటుంది. వాళ్ళ గుణం ఏంది, వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళు ఊరికి మేలు చేస్తే మేలు చేస్తారు, వాని కలితే తలపెట్టారు. నువ్వేంద్రాబాద్ తింటే వాసాలు లెక్క పెట్టే దొంగతాను లఫోట్ కానీ నువ్వు ఏం చేతనవుతారా బాబు? ఏది పడుతుంది మాట్లాడి తెలంగాణ వాదులని చెప్పుకుంటున్నావు, ఉద్యమకారుని అని చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది. మరి ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారు అయితే నాకు తెలిసి పోయి ఆంధ్రలో చెప్పులు పోయాడు. మరి నువ్వు మోస్తున్నావు, మరి గరిటలో పోయి ఇదేందో నాకు అర్థం కాలే. ఎవరిని పడతావు అని తిట్టుడు అంటే మీరు తిడితే ఏమనుకుంటున్నాం? తిడితే మేము వైఫై అవుతాం అనుకున్నట్టుంది బిడ్డ. తిడితే ఇక మేము భాష వాడొద్దు, ఇక్కడ ఒక హక్కు ఉన్నది. ఇప్పుడు ఆ అక్క చెప్పిన దాంట్లో ఒక్కడు కూడా మీరు సమాధానం చెప్పలేరు. ఏం చెప్తారు? అక్క ఏమన్నది, ఎవరికి పెడుతున్నావు నువ్వు పైసలు? మావాడు బరాబర్ పెడుతున్నాడు, ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు పైసలు, తెలంగాణలో పైసలు ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు. మీకు అక్క చెప్పడానికి సమాధానం చెప్పండి.
అది శాత కాదు కానీ ఈ లంగలతోటి ఈ అవలగాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడడం మాత్రం శాతమవుతుంది మన వాళ్ళకి బరాబర్. ఇటువంటి తిక్క తిక్క మాటలు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు, రాబోయే తరాలకి ఏం జరగాలి, ఎట్లుంటుంది అనేది భవిష్యత్ కార్యాచరణకు గురించి కొట్లాడాలి. కానీ మా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు బాబాయ్ తెలియదా? మరి ఆయన పవన్ కళ్యాణ్ ఓన్ మన చెప్తున్నాడు ఏదో విజయ్ సీఎం అయినాక నా ఎమ్మటూళ్ళు మొత్తం మోసమే చేసినాడు. మీరు మోసకాలు అంటారా బాయ్? ఆయన ఎమ్మటూళ్ళు మొత్తం ఆయనే చెప్పుకుంటాడు. మన నా ఎమ్మటూళ్ళు మొత్తం 2 కోట్లు పెడితే నేను సీఎం కాలేకపోయినా ఆయన ఎమ్మటూళ్ళు మంచి వాళ్ళు కాబట్టి సీఎం అయినాడు. మరి మిమ్మల్ని మోసకాలు అంటాడు. మీరు చూసుకోరా జరా బాయ్, పాద మర్చిపోకూడదు.